శ్రీ గురుదేవ దత్త. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న మా మిత్రుల తోటకు వచ్చాము. హైదరాబాదు మధ్య భాగంలో, హైదరాబాద్కు మనకు నియర్లో చాలా దగ్గరగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుండ్రు. ఓన్లీ గోమూత్రము ఆవు పేడలతో తయారు చేస్తూ ఈ విషతుల్యమైన ఫెర్టిలైజర్స్ వాడకుండా మంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుండ్రు. దాంట్లో చాలా మొక్కలు ఉన్నాయి. లాస్ట్ పై భాగంలో ఉండే మనము కాకరకాయ, బీరకాయ, నేతి బీరకాయ రెండు వచ్చినాయి. చాలా బాగున్నాయి చూడండి. చాలా మంచి కండ కలిగి ఉన్నాయి. ఓన్లీ ఇదేమో ఇది చూడండి, నేతి బీరకాయ. ఆర్గానిక్ ఫార్మింగ్ నాకు చాలా ఇష్టం. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎన్నో సంవత్సరాల ఆశ్రమాల్లో కూడా నేను ఈ కొండల్లో ఆవు పేడనంతా తీసుకొచ్చేసి చిన్నపిల్లలతో కూడా మేము ఆవు పేడ, కొండలకు ఆవులు వెళ్ళి వస్తుండే అడవుల్లో ఉన్నప్పుడు ఆ పేడంతా కొండలమ్మడి ఆవు పేడ తీసుకొచ్చి మొక్కలకు వేసేవాళ్ళం. అక్కడక్కడ కూడా ఈ నేచర్లో ఉన్న ఆవు పేడని తీసుకొచ్చి ఆశ్రమాలలో నిర్వర్తిస్తుండే వాళ్ళం అన్నమాట. ఇది చాలా ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా చాలా హెల్దీగా ఉంటుంది. ఉదయాన్నే వీటి జ్యూస్ చాలా బెస్ట్ అనమాట. అంటే మనం కీరా జ్యూస్ చేసి తాగితే మంచి ఎనర్జీ, హెల్తీకి చాలా ఉపయోగకరం ఉంటుంది. ఇంకా వీటిల్లో మరి వేరే మొక్కలు అసలు ఎలా ఆ థాట్ వచ్చిందనే విషయం మనం కనుక్కున్నాం. మా మిత్రులు సాయి కుమారు, మదను. మంచిగా వీళ్ళిద్దరూ ఇదే జీవితంలాగా హాయిగా ఉదయం సాయంత్రం రావడం, ఈ మొక్కల్ని చూసుకోవడం, వీటిని మంచి ఆరోగ్యంగా కావాలి అనుకునే వాళ్ళకి మనం అందించడం అనేది వాళ్ళ లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని రోజులు అయిందండి మీరు చేయబట్టినానా? 6 months అయింది. 6 monthsకే చాలా అభివృద్ధి చేశారు. మీరు తర్వాత చూడండి ఈ వీడియోలో, మేము అంతా చూపిస్తారు. ఈ వీడియోలో ఎంతో అద్భుతంగా తయారు చేశారు. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. దీన్ని మనం మంచి ఆరోగ్యం కావాలనుకునే వాళ్ళని వీళ్ళని ఎంక్వైరీ చేసుకొని మనం ఈ పదార్థాలకి మనం తెప్పించుకొని తినగలిగితే హెల్తీగా, చాలా తొందరగా మనం హెల్తీగా తయారవుతాం అన్నమాట. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే అది. ఇది మంచి ఆరోగ్యకరమైన ఆహారమే మనకి మంచి జీవితం. ఈ ఒక్క బెత్తడు నాలికను వశం చేసుకోవాలి. ఈ నాలికకు రుచికరమైనది కాదు, మంచి ఆహారం తీసుకొని పంపించగలిగితే మంచి హెల్తీగా తయారవుతాం. ఇప్పుడు మనం చూస్తున్నది దేశీ రకంలో వంకాయ. ఇది ఆర్గానిక్ ఫార్మింగ్లో ఈ 6 monthsలో మేము డెవలప్ చేసాము. ఇక్కడ పిల్లలందరూ చేశారు. చాలా మంచి హెల్తీకరమైన, ఆరోగ్యకరమైన దేశీ రకంగా. ఇది అంతా చాలా తోట ఉంది. ఇదంతా ఈ టమోటా, ఇదంతా కూడా వంగాయి. మా పిల్లలతో కలిసి వచ్చాము. చూడండి ఇదంతా అద్భుతంగా, ప్రతి చెట్టుకు కూడా మంచి కాయలు వచ్చాయి. అస్సగా ఎన్ని అద్భుతాలు చూడండి. మొత్తం ఒక బంగారం అన్నమాట. న్యాచురల్ బంగారముతో తయారైన దేశీ రకం. ఏ పదార్థమైనా మన హెల్తీకి, మన ఆరోగ్యానికి ఇంత అద్భుతంగా లేనేలు. మంచి బంతి పూలు కానీ, పూలు కూడా మనం న్యాచురల్గా చూడండి, ఇంకా రాలేదు, చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. ఒక్కొక్క ఫ్లేవరు ఇక్కడ 2-3 ఫ్లవర్స్ ఉన్నాయి. ఎందుకంటే చూడండి, మనం ఇలాంటి పదార్థాలు వేసి చేసినా కూడా ఆ ఫ్లవర్స్ ఎంత కల్మషం లేకుండా నేను ఇది వేసాను ఇలా రావాలి అనుకోవు, మంచిగా వికసించబడతాయి అన్నమాట. అది మన ఆరోగ్యాలు కూడా అంత వికసించబడి ఆరోగ్యంగా ఉంటాం. మిర్చి కూడా, ఇక్కడ మిర్చి కూడా చూడండి ఎంత పెద్దగా వచ్చాయో. కొంచెం సమ్మర్ కదండి, అందుకని బాగా సమ్మర్లో కాబట్టి చూడండి మిర్చి. ఇది కాశీ టమోటా అంటారు. కాశీ అంటే దేశీ టమోటాసు చాలా బాగున్నాయి. ఆకుకూరలు, టమోటాలు, వంకాయలు, సొరకాయ అన్నీ కూడా, సొరకాయలు కానీ చాలా అన్ని పదార్థాలు కూడా ఇక్కడ పండించడం జరుగుతుంది. ఈ సమ్మర్ అయిపోతే ఇంకా పెద్దగా ఇది చాలా ఎక్కువగా నాటడానికి ఉపయోగపడుతుంది. అది క్యారెట్, బీట్రూట్ చూడండి, బీట్రూట్ కూడా ఉంది ఇక్కడ. బీట్రూట్ ఇది చిన్న దుంపలు, బీట్రూట్ చాలా పెద్దగా. ఇగో చూడండి, ఇది బీట్రూట్. ఇప్పుడు మేమందరం కూడా నేచురల్గా భూమిని కాపాడాలని సంకల్పించాం. భూమిని విషతుల్యము చేయకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ చెయ్యాలి. విషతుల్యమైన వాతావరణం భూమిలో విషతుల్యాలను నింపితే ఆ భూమి రాబోయే తరాలని ఎంతో అనారోగ్యానికి గురి చేస్తాయి. అందుకని ఇప్పుడు ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని చెప్పి ఎన్నో ఫ్రూట్స్,
అన్నీ కూడా పంచుతూ ఉన్నాం అన్నమాట. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం ఇక్కడ కొన్ని ఎకరాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్. అందరూ మా మిత్ర బృందం అంతా ఇదిగో వీళ్ళందరిలో ఎంతో సహకారంతో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ కూరగాయలు, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనం వీలైనంత వరకు భూమిని విషతుల్యం చేయకుండా మంచి ఆర్గానిక్ ఫార్మింగ్, ఆవు పేడ నుంచి ఆ గోమూత్రము, పంచగవ్యము, ఆవు పేడ, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అవన్నీ ఆవుతో వచ్చిన ఆవు పాలు అన్నీ కలిపి కొన్ని రోజులు నిల్వ ఉంచి అదిగిన పోస్తూ ఇలా అన్ని రకాలుగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం ఇక్కడ. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఆవు పేడతో సేంద్రియ ఎరువులు వాడి, మనం ఫెర్టిలైజర్స్ అన్నీ వాడకుండా సేంద్రియ ఎరువులు వాడి ఇంత అద్భుతంగా మా మిత్ర బృందం అంతా కలిసి కష్టపడుతున్నారు. ఇదంతా మనం భూమిని కాపాడుకోవాలి. గట్టిగా అందరు చెప్పండి, సేవ్ సాయిల్, సేవ్ నేచర్, సేవ్ సాయిల్, సేవ్ నేచర్, సేవ్ సాయిల్, సేవ్ నేచర్. జై గురుదత్త మిత్రుల. బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా వీలైనంత వరకు మీ ప్రాంతంలో కొంచెం భూమిలోనైనా సరే వీలైనంత వరకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయండి. మన ఇంట్లో పెరటిలోనైనా ఏదైనా పల్లెటూరులో ఏదైనా పెరటి ఉన్నా కూడా వాళ్ళకి చెప్పండి. వీలైనంత వరకు విషతుల్యమైన పదార్థాలు వాడకుండా నేచర్ని కాపాడండి. ఆ నేచరే మిమ్మల్ని కాపాడుతుంది. ప్రకృతి క్షేత్రంలో జన్మదిన వేడుకలు. మనం నేచర్లో మనం ఈ కలియుగములో అన్ని రకాల కెమికల్తో ఆ కేకులు అవన్నీ కట్ చేసి ఆ క్యాండిల్స్ ఊది అలా చేస్తుంటాం. అలా కాకుండా నేచర్లో ఫ్రూట్స్తో జన్మదిన వేడుకలు ఫస్ట్ టైం ఎక్కడా మేము ఇట్లా చేయలేదు. ఫ్రూట్స్తో అంటే ఫ్రూట్స్ కట్ చేస్తూ హ్యాపీ బర్త్డే చెప్పుకొని హాయిగా అందరం ఫ్రూట్స్ తింటే ఎంతో మంచి జరుగుతుంది. తర్వాత ఏమో ప్లాస్టిక్ కూడా మనం ప్లాస్టిక్ వ్యతిరేకంగా మనం దాడి చేయాలి. ప్లాస్టిక్ని మనం వాడకూడదు, మనం స్టీలియే వాడుకోవాలి. నేచర్ ఫ్రూట్స్, ఆర్గానిక్స్తో పండించిన ఫ్రూట్స్ని వీలైనంత వరకు మనం స్వీకరించాలి. ఇప్పుడు మా అబ్బాయి ఈరోజు జన్మదినం, ఈరోజు అబ్బాయి వసంత కార్తీక్ జన్మదినము. అందుకని మేము హ్యాపీ బర్త్డే చేయాలనుకున్నాం. అందుకని నేచర్ ఫామ్కి వచ్చాము. నేచర్ ఫామ్లో అన్నీ అలా అంతా తిరిగేసిన తర్వాత ఇప్పుడు బర్త్డే మనం కేక్ కట్ చేస్తాం కదా. ఇప్పుడు అద్భుతమైన ఫ్రూట్ కేక్, వాటర్ మిలన్ ఫ్రూట్ కేక్ కట్ చేస్తున్నారు. అందరూ హ్యాపీ బర్త్డే చప్పట్లు కొట్టాలి. హ్యాపీ బర్త్డే టు యూ. ప్రకృతి క్షేత్రంలో జన్మదిన వేడుకలు ఎంత హ్యాపీనెస్ కదా. డే టు యూ వసంత కార్తీక్, హ్యాపీ బర్త్డే టు యూ. God bless you, dear. May God bless you, dear. అబ్బా బాబా ఎంత అసలు అద్భుతమైన టేస్ట్ ఉంది కదరా, సూపర్ టేస్ట్ ఉంది. అసలు ఇలాంటి హ్యాపీ బర్త్డే మీరు ఒక్కరైనా ట్రై చేయండి, అంటే స్వీట్గా ఉంది ఇది. ఏదైనా అందరికీ ఈ వీడియోని వీలైనంత అందరికీ షేర్ చేయండి, ఫ్రెండ్స్కు షేర్ చేయండి. హ్యాపీ బర్త్డే చేసుకునేటప్పుడు కేక్ కాకుండా, అసలు కేక్ అనేది వాడకుండా మంచిగా వాటర్ మిలన్ కానీ లేకపోతే మంచి పప్పాయి కానీ మీకు నచ్చిన ఫ్రూట్స్ని ఒక 3 ఫ్రూట్స్ పెట్టి ఆ 3 ఫ్రూట్స్ని కట్ చేసేసుకొని హ్యాపీ బర్త్డే చేసుకొని అందరికీ షేర్ చేయండి. ఎవరైనా హ్యాపీ బర్త్డేకి ఫ్రూట్స్ మాత్రమే పంచాలి అని చెప్పండి. ఇంకా అప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూలు రావు. చాలామంది చూడండి ఆ కేక్ తినిన తర్వాత కొంతమంది ముఖాలకు రాయడము, ఎంత అన్యాచురల్గా అసలు ఇట్లా ముఖానికి రుద్దడము, ముక్కుకు రాయడము, అదేదో వేస్ట్ చేయడము, అది కెమికల్ అనమాట. బాడీలోకి అవి వెళ్ళకూడదు. ఆ క్రీమ్స్ అన్నీ రాయడము, మిల్క్ క్రీములు అదంతా తుడవడము, కొంతమంది ఏడవడము, ఇలా చేస్తుంటారు పిల్లలు. అనీజీగా ఫీల్ అవుతారు. ఫ్రూట్స్ అనుకో అలా కట్ చేస్తారు, మంచిగా అందరికీ పంచవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హాయిగా చాలా బాగుంటుంది. అందుకని ఇది ఒకసారి ట్రై చేయండి, 1 సంవత్సరం మీకే తెలుస్తుంది. అందరికి ఫ్రూట్స్ ఎన్ని కావాలో తెచ్చుకొని అందరికి ఫ్రూట్స్ వేయడం, అన్ని ఫ్రూట్స్ కట్ చేసి పెద్ద పెద్ద ఫ్రూట్స్ తెచ్చుకొచ్చి అందరికి కట్ చేసి వేయడం. అందరికీ నమస్కారం. నా పేరు వసంత కార్తీక్. నేను ఈరోజు ప్రకృతిలో సహజంగా మనం ఎలాగా జన్మదిన వేడుకలు చేసుకోవాలనేది ఉదయం నుంచి ఇంట్లో కూడా దేశీ విత్తనాలు, దేశీ వరి బియ్యంతో చేసుకున్న ఆహారం, పులిహార ఇవన్నీ చేసుకుని ఇంట్లో చాలా సహజంగా న్యాచురల్గా ప్రకృతి జీవనంగా మనం ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఆహారం తీసుకోవడం జరిగింది. సాయంత్రం ఇలాగ మా
ప్రకృతి వ్యవసాయ క్షేత్రంకి వచ్చి ఇక్కడ అందరికంటే విభిన్నంగా మనం జనరల్గా కేక్ కటింగ్ చేసుకుంటూ ఉంటాం. మేము ఫ్రూట్ కటింగ్ చేసుకున్నాం. వాటర్ మిలాన్ని కేక్లా కట్ చేసుకుని అది మాతో పాటు వస్తున్న పిల్లలకి, ఫ్రెండ్స్కి, శ్రేయోభిలాసులకి అందరికీ పంచిపెట్టడం జరిగింది. సో ఇలాంటి గుడ్ మెసేజెస్ అన్నీ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న జనరేషన్స్లో చాలామంది చిన్నపిల్లలు వాళ్ళకున్న హెల్త్ చాలా డౌన్ అయిపోతుంది. వాళ్ళకున్న న్యాచురల్ ఎబిలిటీస్ తగ్గిపోతున్నాయి. వాళ్ళకున్న స్కిల్స్ కానీ అవి కానీ, మన ఆహార అలవాట్లు, మన జీవన శైలి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న ఆధునిక యుగంలో. సో మెకానికల్గా అందరం ఏదో మెడిసిన్స్ తీసుకుంటున్నాం, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే అలా వెళ్ళిపోతున్నారు. సో జీవన విధానాన్ని మనం మార్చుకోవడానికి ఈ యొక్క పంట పొలాలు, ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు, పార్క్స్ ఎంతోమంది ఉన్నారు పండించే వాళ్ళు, వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేయాలి. సో దయచేసి మీరంతా దీన్ని ఒక మూమెంట్లా తీసుకెళ్ళాలి. సో నీడ్ ఆఫ్ విజ్డమ్, మనకి విజ్డమ్ అనేది చాలా అవసరం. మనం ఆ కెమికల్ ఫుడ్స్కి దూరంగా ఉంటూ మన పిల్లలకి ఏదన్నా ఇవ్వగలుగుతున్నామంటే సహజమైన ఆహారమే. బర్త్డే పార్టీస్ కూడా వీళ్ళెవరో కేక్ కట్ చేసుకుంటున్నారు, క్యాండిల్స్ పెట్టుకుంటున్నారు, మనం వెరైటీగా చేసుకుంటే ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో, ఇవన్నీ పక్కన పెట్టేసి మనం విభిన్నంగా చేసుకుందాం, నలుగురికి స్ఫూర్తిగా ఉంచుదాం, మన పిల్లల ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. ఈ చాక్లెట్స్, బిస్కెట్స్, ఇలాగ ఎన్నో డేంజరస్ కూల్ డ్రింక్స్, ఇవన్నీ కెమికల్స్ అవన్నీ ఉంటాయి అందులో. మాల్టోడెక్స్ట్రిన్ అని, సోడియం, అదే మోనోసోడియం గ్లూటామేట్ అని చెప్పి కొన్ని డేంజరస్ సాల్ట్స్ ఉంటాయి, టేస్టింగ్ సాల్ట్స్. ఇవన్నీ బయట దొరికే ఫుడ్స్లో మనం చేసుకోవడానికి టైం లేదనో బద్దకించో మన ఫుడ్స్ మనం వండుకోకుండా మనం 80 to 90% బయట ఫుడ్స్ మీద ఆధారపడిపోయాం. సో అది ఎప్పుడైతే మన ఇంటి ఫుడ్స్ మనం వండుకొని తింటేనే మన ఒంటికి పడుతుంది. అది మనకి, మన పిల్లలకి, అందరికీ శ్రీరామ రక్ష. సో హోమ్ ఫుడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రకృతి వ్యవసాయంలో పండించిన రైతులకి సపోర్ట్ చేద్దాం. సో ఒక్క నెల రోజులైనా మనం ఈ సహజాహారం తీసుకుంటూ ఉంటే, స్వచ్ఛమైన ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా వితౌట్ మెడిసిన్స్ మన ఎన్నో వ్యాధులను తగ్గించుకోవచ్చు. సో దాన్ని ప్రమోట్ చేయడానికి వీ వాంట్ టు స్ప్రెడ్ దిస్ న్యూస్ త్రూ సెలబ్రేటింగ్ కాన్షియస్ బర్త్డేస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ వాల్యుబుల్ విషెస్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.